చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా. ఏంటి పాడుతున్నాను చూస్తున్నారా? చూడండి మా వాడు చెట్లు ఎక్కుతున్నాడు. దేనికో కనుకోకండి. సో మేము ఒక బ్యాచ్ ఉందండి, 10 మంది బ్యాచ్, వైఫ్ అండ్ హస్బెండ్ మిత్ర పరివార బ్యాచ్. ఎప్పటి నుంచో మేము పిక్నిక్ వెళ్దాం అనుకుంటున్నాం. మొత్తానికి అయితే మొన్న ఫిబ్రవరి 6వ తారీఖున పిక్నిక్ ప్లాన్ చేసుకున్నాము. మా ఊరు దగ్గరలో ఉన్న పడమటమ్మ లోవ చాలా బాగుంటుంది. కొండల చాటు అందాల్లో ఆ పక్కన మామిడి తోటలో ఉంటుందండి. సో మొత్తానికైతే మేము వచ్చాము. అరేంజ్మెంట్స్ అన్నీ చేయడానికి ఉంటారు కదండి. సో అందులో ముందుగా వచ్చి మేము ఇక్కడ ఏ ప్లేస్ బాగుంది ఎక్కడ బాగుంది చూసి ఆ ప్లేస్ మొత్తం కూడా మేము చక్కగా క్లీన్ చేసుకున్నాం. మొత్తం డస్ట్ లేకుండా. పాపం చాలా అక్కడ చండాలంగా ఉంది. అవన్నీ కూడా మేము క్లీన్ చేసుకొని నాతో పాటు మా అన్న నాయుడన్న వాడు కూడా ఒక పెద్ద పుల్ల తెచ్చాడు. దాంతో ఆ డస్ట్ మొత్తం పక్కగా జరిపాడు. ఈలోపు ఇంకొకడు వచ్చాడు మాకు జాయినింగ్కి. వాడు వచ్చిన తర్వాత ఈ కార్పెట్స్ చైర్స్ వేసుకొని మేమైతే అక్కడి నుంచి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫ్యామిలీస్ అందరినీ తీసుకొచ్చేసాము. చూసారు కదా, ఇదే మా ఫ్యామిలీస్. ఫ్యామిలీస్ ఒక్కొక్కరు పిల్లలతో వచ్చేసాము. అందరూ స్పాట్లోకి వచ్చేసిన తర్వాత కార్యక్రమం మొదలైంది. చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ అయిపోయింది. 2025 ఫిబ్రవరి 2వ తారీఖున మన మిత్ర పరివారం మొదటి బిగినింగ్ స్టార్ట్ చేస్తాం. మనం ఏం చెప్తే అది ఆడాలి, పాడాలి, గెంతాలి, సిగ్గుపడకూడదు. సిగ్గు ఉంటే ఇంకేం ఆడలేదు. సిగ్గుపడే గేమ్స్ ఉన్నాయి, సిగ్గు లేని గేమ్స్ ఉన్నాయి. అన్ని జాగ్రత్తగా ఆడాలి, ఓకేనా? అయ్యో అన్నయ్య, అయ్యో బావ, అయ్యో తమ్ముడు అంటే అవదు. ఖచ్చితంగా ఆడి పేరాల్సిందే. కొన్ని గేమ్స్ ఆడి మంచి డిజైన్ చేశారు, కొన్ని నేను డిజైన్ చేశాను. మొత్తానికి అన్ని కూడా బాగా జరిగాయి. అందరూ ఉమ్మడిగా మూకుమ్మడిగా ఈ రోజు ఇక్కడికి వచ్చాం కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేస్తే మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్. ఓకే, రెడీ అమ్మా? ఓకే, రెడీ, 1 2 స్టార్ట్. కార్యక్రమం మొదలు పెడుతూనే నేషనల్ ఆంథమ్తో స్టార్ట్ చేసాం. జాతీయ గీతాన్ని చక్కగా మా పిల్లలందరూ పాడారు. పాడిన తర్వాత నెక్స్ట్ మా బ్యాచ్లో ఒకడికి ఆ రోజే బర్త్డే. వాడికి కూడా బర్త్డే కేక్ కటింగ్ కూడా చేయించడం జరిగింది అక్కడే. అది కూడా చూసేయండి. మొత్తానికైతే కేక్ కట్ చేసాం. కేక్ కట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కేక్ తినిపించాం. ఇదైన తర్వాత యాక్చువల్లీ పిక్నిక్ ముఖ్య ఉద్దేశం మా భాగస్వాములందరినీ మంచిగా ఎంటర్టైన్ చేయాలి, మంచి గేమ్స్ పెట్టాలి. అందులోనే మంచిగా డిజైన్ చేసాం. ఫస్ట్ గేమ్ వచ్చేసి రోప్ అండ్ క్లిప్స్. అవి నోటితో క్లిప్ తీసి వేరే దగ్గర రోప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టాలి. ఎవరైతే ఫాస్ట్గా ఆ 6 క్లిప్స్ పెడతారో వాళ్ళు విన్నర్. చూసేయండి. ఇది చూసారా గేమ్? తాడుతో క్లిప్పులు, ఈ క్లిప్పులు లోడ్తో తీసుకెళ్లి ఆ చివరి పెట్టాలి. ఇలా చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ మా లేడీస్ అందరూ కూడా పుష్ప ఇటుపక్క చూడాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ క్లిప్పులు లోటుతో పట్టుకొని ఇలాగా ఇక్కడి నుంచి ఆ చివరికి వెళ్తారు. రెడీ? ఓకే, నేను తెస్తున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. కమాన్ కమాన్. కమాన్ కమాన్ లేలా, కమాన్ లేలా. పెట్టకూడదు, ఓన్లీ నోటితోనే పెట్టాలి. చేత్తో తాడు పెట్టుకోండి, నోటితోనే పెట్టాలి. చేత్తో తాడు పెట్టుకోవాలి, నోటితోనే పెట్టాలి. అమ్మా మైక్ రేపు పట్టుకున్నప్పుడు లిప్పుతోనే క్లిప్ పెట్టాలి. తీరా చేయి ఇచ్చేయకూడదు. అమ్మా చూడు, అందరూ కూడా చేస్తున్నారు. అక్కకూడదు అలాగా. పర్లేదు, పడిపోయింది. ఒరే కింద పడిపోయిన పరిస్థితి ఏంటి? గేమ్ మాట ఏమో కానీ ఫుల్ ఎక్సర్సైజ్ అండి. అటుపక్క నుంచి ఇటుపక్క ఫుల్గా లగెత్తించడమే, పరిగెత్తించడమే. అయ్యయ్య చచ్చిపోయారు అనుకోండి వాళ్ళు పరిగెట్టలేక. మొత్తానికైతే ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ కొట్టాలి. అవునట్టు మర్చిపోయినండి, గేమ్ అయిన మేము ప్రైజ్ ఇచ్చేస్తున్నాం. ఏదో ఒకలాగా సంపాదించాలి, గెలవాలి అనే తపంతో చాలా బాగా ఆడారు. మొత్తానికైతే గెలిచింది ఒక ఆవిడ, పుష్ప.
సో పుష్ప గెలిచింది, ఆవిడకి ప్రైజ్. మరి గిఫ్ట్ ఓపెన్ చేసి చూడాలి కదా. ఆ గిఫ్ట్ కూడా మంచి కాస్ట్లీదేనండి. మంచిగా ఫుడ్ని ఆ వేడిగా ఉంచే ఒక మంచి గిన్నె, దానిపైన కప్పు, అబ్బాబ్బా చాలా బాగుంది గిఫ్ట్. నెక్స్ట్ గేమ్ ఏంటనుకున్నారు? ఇది కూడా పరిగెత్తడమే. ఇక్కడ చూసారా, ఆ టేబుల్ మీద బాటిల్స్ పెట్టాము. సో చేతికి స్పాంజ్ ఇస్తాము, దూరంగా బకెట్తో నీళ్ళు పెడతాము, అక్కడ బకెట్లో స్పాంజ్ ముంచి అక్కడ వాటర్ తీసుకొచ్చి ఈ బాటిల్స్ ఎవరైతే ఫాస్ట్గా ఫిల్ చేస్తారో వాళ్ళే విన్. సో ఆ గేమ్ ఆడే ముందు ఫస్ట్ గేమ్ ఎలా ఉందో ఒక్కొక్కరిని అడుగుదాం. చెప్పమ్మా. చెప్పమ్మా. అందుకే నా రెండు గుళ్ళు అవుతాయి. ఓకే అమ్మా లలిత, ఫస్ట్ గేమ్ ఎలా అనిపించింది చెప్పమ్మా. నిప్పులు జారిపోయా. మరి ఈ గేమ్ విన్నర్ పుష్ప. నీ మనసులో మాట. ఓకే నా లేలమ్మా ఇప్పుడు పడిపోయి పాప. ఓకే నెక్స్ట్ దివ్య. ఓడి అమ్మ ఒకే ఒక్క ఛాన్స్. ఓకే ఒక్క క్లిప్ అవదా, ఇంకా గేమ్ అయిపోయింది. ఓకే చాలా గట్టిగా పరిగెట్టాను. చాలా సంవత్సరాలు అయింది కదా పరిగెట్టే. అది ఓకే దా గీత, వెరీ గుడ్. ఓకే వదినా, ఓకే వెరీ గుడ్. చూడండి నెక్స్ట్ గేమ్. ఈ స్పాంజ్ తో వాటర్ తీసుకొని ఒకసారి చెప్పండి లేడీస్ అందరూ ఇటు పక్క ఇలా 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 ఇలా. ఓకే సూపర్. ఈ స్పాంజ్ తో చూపించండి. అదే ఈ స్పాంజ్ తో వాటర్ తీసుకొని పరిగెత్తుకుంటూ. ఓకే ఓకే రెడీ చూసుకోండి. ఏ దివ్య చూసుకో. అమ్మ మాది వదిన టేబుల్ తోసేస్తారా టేబుల్ ఫస్ట్ గేమ్ అయ్యాక దీనికి కూడా చాలా బాగా కసిచ్చిందండి వీళ్ళు. ఎందుకంటే గిఫ్ట్లు కూడా బాగున్నాయి కదా, ఎలాగైనా గిఫ్ట్ కొట్టాలని చెప్పి పాపం ఏదో రకంగా తపన పడి పరిగెడుతున్నారు, స్పాంజ్ మించుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి సగం నీరంతా రోడ్లోనే పోతుంది, పరిగెడుతున్న దారిలోనే పోతుంది. ఇక్కడికి వచ్చి పుసుక్కుని పిండేస్తున్నారు, బాటిల్లో పడకుండా బాటిల్ బయట పడిపోతుంది. సో దానికి ఒక టెక్నిక్ ఉంది కదా, టెక్నిక్ వాడుతూ నింపాలి, ఒక కారణం నుంచి నింపాలి. సో దాన్ని ఎవరో ఒకరే బాగా ఎగ్జిక్యూట్ చేస్తారన్నమాట. సో అది ఆ నాలెడ్జ్ ఐడియా ఉన్న వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలరు. సో ఆ విధంగా ఫీల్ చేయగలరు. చూడండి, ఆహా ఏం పరిగెడుతున్నారా, రండి బాబా బాబా బాబా, ఏయ్ 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 ఏయ్. అది 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 ఓకే సూపర్ 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 సూపర్. గిఫ్ట్ మందే యామిని, గిఫ్ట్ మందే. ఓకే వెరీ గుడ్. కానీ ఏదైతేనేమి మా మిత్రపర్వ నారీమణులు మాత్రం చాలా స్పాంటేనియస్గా, చాలా స్పోర్టివ్గా, చాలా చక్కగా, చాలా యాక్టివ్గా ఆడారు గేమ్ని. సో ఏదో రకంగా నింపుదామని చెప్పి ఇది చాలా థ్రిల్ అనిపించింది, మంచి హ్యాపీగా అనిపించింది వాళ్ళకి కూడా, సో చూసే వాళ్ళకి ఆడే వాళ్ళకి కూడా. సో మొత్తానికైతే ఫీలింగ్ అయితే చేసింది. నెక్స్ట్ కూడా పుష్పయే గెలిచింది. మొత్తానికైతే ఫస్ట్ గేమ్ సెకండ్ గేమ్ మా చెల్లి పుష్ప చాలా బాగా ఆడింది, చాలా టెక్నిక్గా ఆడింది, చాలా తెలివిగా ఆడింది. చెప్పాను కదా దేనికైనా సరే ఒక స్ట్రాటజీ ఉండాలి. సో ఫాలో అయింది, గెలిచింది. కంగ్రాచులేషన్స్ పుష్ప అగైన్. నెక్స్ట్ ఇదే గేమ్ మా బుడ్డోళ్ళు కూడా పెట్టామండి. సో పాపం వాళ్ళని కూడా ఆడించాలి కదా. సో ఇందులో ఏజ్ గ్రూప్ బట్టి ఫస్ట్ పెద్ద ఏజ్ గ్రూపులను ఆడించాం, తర్వాత చిన్న ఏజ్ గ్రూపులను ఆడించాం. సో వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇచ్చాం అనుకోండి. వాళ్ళు కూడా చాలా స్పోర్టివ్గా, యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. లెట్స్ వాచ్ ద వీడియో. వీడియో తీయాలి. ఫాస్ట్గా వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ని చూశారు కదా, వాళ్ళ మదర్స్ని. సో మేము కూడా ఆడాలి, మేము కూడా గిఫ్ట్ పట్టాలి. ఏదైనా ఆ స్పోర్టివ్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి కదా. వీళ్ళు ఇలా ఈ ఏజ్ గ్రూప్ అయిన తర్వాత నెక్స్ట్ చిన్నపిల్లలు అంటే నెక్స్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా ఆడించాము. సో అది కూడా పిల్లల కంటే మీరే ఆడేలా సిద్ధంగా మొక్కలు పెట్టుకొని ఉన్నారు రెడీగా. ఓకే అదే స్పిరిట్ తో వాళ్ళకి గెలిపించండి. రెడీ స్టార్ట్.
మీరు తీసుకొని పిండియంటారా? విచిత్రం ఏమిటంటే ఇక్కడ పిల్లలు స్పాంజ్తో వాటర్ తెచ్చి బాటిల్ ఫిల్ చేయట్లేదు, వాళ్ళు స్పాంజ్తో వాటర్ తేవడం, ఇక్కడ వాళ్ళ తల్లులు చేత్తో పిసికిడం. అలా జరిగింది. బట్ ఎనీవే ఇట్స్ ఫన్. నెక్స్ట్ గేమ్ మాత్రం ఇంకా సూపర్గా ఉంటుందండి, హైడ్ అండ్ సీక్. లెట్స్ వాచ్ ద వీడియో. నెక్స్ట్ గేమ్ ఇప్పుడు చాలా బాగుంటది, ఫన్నీ గేమ్. ఇందులో 9 రకాల వెజిటేబుల్స్ ఉంటాయి. ఎవరు ఏ నంబర్ తీస్తే అది తినాలి, ఏది వచ్చినా తినాలి. తినకపోతే వాళ్ళ హస్బెండ్ 200 కంపెనీకి ఇవ్వాలని చెప్పి చాలా రోజు. ఇక్కడ ఈ గేమ్ చూసారా, ఇక్కడ 9 ప్లేట్స్ ఉన్నాయి. సో ఆ తాడులు, దానికి ఉన్న తాడులన్నీ కలిపేసి ఉంటాయి. ఆ 9 ప్లేట్స్ 9 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చి ఎవరో ఒకరు నెంబర్ ప్రకారం దాన్ని తీయాలి. ఏ ప్లేట్ వస్తుందో తెలియదు, అందులో ఉన్న ఐటమ్ని ఓపెన్ చేసి వాళ్ళు తినాలి. చాలా ఫన్నీగా ఉంది ఈ గేమ్. మా నాడిని డిజైన్ చేశాడు. లెట్స్ వాచ్ ద వీడియో. చప్పట్లో ఓపెన్ చెయ్యండి అమ్మ, ఓపెన్ చెయ్యండి. ఫస్ట్ గిఫ్ట్ ఏమొచ్చిందో, సారీ ఫస్ట్ ఐటమ్ ఏమొచ్చిందో చూడండి. పచ్చిమిరకాయ అల్లంకొమ్మ. వచ్చిందయ్యా పొట్లం, ఓపెన్ చెయ్యండి అమ్మ, ఓపెన్ చెయ్యండి, ఓపెన్ చెయ్యండి. మీ ఐటమ్ చూడండి. చూపించు. ఓకే, ఇంకోసారి. ఓకే, క్లాప్. అల్లం అమ్మ చిన్నది ఉంది రోయ్. వచ్చిందమ్మా పొట్లము, ఇప్పాలమ్మా పొట్లము, ఇప్పు చూసుకోండి. అలా వస్తుందిరా. రోజు 2 ముక్కలు తింటుంది దగ్గుకి. ఓకే, సూపర్. అన్ని చేది అన్నీ అయిపోయి యాపిల్కాయ వచ్చినట్టు తీసుకుంటాయా? ఉల్లిపాయ ఎదురా? చప్పట్లో చెయ్యి చెయ్యి, ఓపెన్ చెయ్యి. పొట్లం ఓపెన్ చెయ్యి. ఓకే. ఓకే, తీయండి. డైరీ మిల్క్. ఆహా ఏమి రుచి, పొట్లం తీయమండి, పొట్లంలోనే ఉంది పచ్చిమిరకాయ. చూపించాలి. పిల్లలు అట్లాగండి. అమ్మా పొట్లం ఓపెన్ చెయ్యమ్మా. సూపరు. నేను కొలికేస్తాను. ఓకే, నెక్స్ట్. నేను కొలికేస్తాను. ఏ ఉండే వదినమ్మ గారు, పొట్లం ఓపెన్ చెయ్యండి. అక్కడ ఉంది కదా ఒకటి తీసుకుని. లాస్ట్ పొట్లం వచ్చింది, ఓపెన్ చెయ్యాలమ్మా. ఓపెన్ చేస్తే ఉల్లిపాయ వచ్చింది. చూపించాలి. ఓకే, తొక్కలు తీసుకొని తినొచ్చు. నీకు చెప్పనా, మిరపకాయ నీ దగ్గర ఉంది, క్యారెట్, కానీ స్వీట్ వచ్చింది మాత్రం పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. ఓకే. ఈ గేమ్ చూడండి, బెలూన్ బ్లో చేసి గ్లాస్ ని క్యారీ చేసి ఇంకో దగ్గర పెట్టాలి. అది కూడా ఫాస్ట్ గానే పరిగెట్టాలి. లెట్స్ సీ. అంటే అయిపోయింది. మరి పారిపోవడమే నువ్వు. లేకనే ప్లేస్ ఇవ్వాలి. పర్లేదు, గుర్తుకునే
కమాన్ 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 మాదిరా కమాన్ మాదిరా తగ్గేదిలే. అయ్యయ్యో ఏడా బాలరాజు. ఈ అమ్మ దొడ్డు కోడలో దొడ్డు దేవశంకరరావు కోడలో మధ్యక దొడ్డు దేవశంకరరావు కోడలో ఏయ్ ఏయ్ అమ్మ తగ్గేదేలే. ఏయ్ స్టాప్. ఇది నెక్స్ట్ బ్యాచ్ 3 పర్సన్స్ పెట్టాము. లెట్స్ కిందన పడిపోతే చేతితో పెట్టచ్చు. సరే కిందన పడిపోతే చేతితో పడిపోయి మళ్ళీ ఊని మళ్ళీ అక్కడ పెట్టాలి. సాయి ఆపరా. ఓకే కమాన్ ఇంకా లాస్ట్ ఉంది. సాయి బాగా ఆడుతున్నాడు. స్టాప్ స్టాప్ స్టార్ట్ మాస్టర్. లాలీపాప్ సపరేట్ అసలు గాలి ఊరు సోను ఊదు. అది పట్టుకో. కమాన్ నెమ్మది నెమ్మది కంగారు పడుకో. సోని నెమ్మది కంగారు. ఏం లేదు మా సామాన్గా కట్టడి తీసుకో. చూసుకోండి చూసుకోండి పడిపోతుందా. అదే కింద పెట్టండి టేబుల్ మీద పెట్టండి పరిశీకండి. ఈ కంగారులో బళ్ళని ఎక్కడ తోసేస్తాడని భయం. ఇటుపక్క కూడా తప్పన గెలవాలి. ఇటుపక్క పరిగెట్టుకుని బల్ల ఎక్కడ పడిపోద్ది భయం, వాళ్ళు ఎక్కడ పడిపోతారని భయం. మొత్తానికైతే స్పోర్టివ్గా చాలా హ్యాపీగా ఈ గేమ్ కూడా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసారు. సో నెక్స్ట్ లంచ్ వచ్చేసింది. సో లంచ్కి అందరం కూడా వెళ్ళిపోతున్నాము. సో అది కూడా చూద్దాం. లెట్స్ హ్యావ్ ఫన్. సో లంచ్కి వచ్చేసరికి మంచిగా ఫుడ్ క్యాటరింగ్ ఇస్తాము. సో మంచి మటన్, చికెన్ ఫ్రై, తినే వాళ్ళకి తిన్నంత మంచి ఐటమ్స్ మంచిగా అయితే మాకు ఇవ్వడం జరిగింది. సో పిల్లలు అండ్ మా భాగస్వాములు, పార్ట్నర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. మంచి టేస్ట్ ఉంది, చాలా స్పైసీ తక్కువ, మంచి ఐటమ్స్. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లంచ్ అయితే తిన్నారు. ఆల్ ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ అండ్ వైఫ్స్ అందరూ కూడా. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫ్యాంటాస్టిక్ టుగెదర్గా కలిసి తినే ఒక అవకాశం అయితే బాగా అయితే అనిపించింది అందరికీ కూడా. సో ఇప్పుడు మనం వెళ్దాం, బ్యాచ్ దగ్గర ఒకరి దగ్గరికి వెళ్దాం రండి. ఇలా చూడండి అందరూ, ఇలా చూడండి అందరూ, ఇలా చూడండి అందరూ. సూపర్ సూపర్. అందరూ ఇలా చూపించండి తమ్ము. వెరీ గుడ్. ఫోటో తీస్తున్నా పొద్దున గట్టమ్మా. ఓకే పడమటమ్మ తల్లి సన్నిధిలో ఏ కార్యక్రమం చేసుకున్నా సరే అక్కడ ఆ తల్లికి మేము పూజించడం అలవాటు. సో అదేవిధంగా మా బ్యాచ్లో కొందరు ఆ ఫుడ్ వచ్చిన ఫస్ట్ అమ్మవారికి పెట్టి నైవేద్యం పెట్టి అయితే మేము తీసుకున్నాం. 2, 3 స్టార్ట్. మాయా ఈ గేమ్ ఏంటంటే సో 4 కార్నర్స్లో 4 ప్లేట్స్ ఉంటాయి, మిక్స్డ్ కలర్స్ ఆఫ్ బాల్స్ ఉంటాయి. సో ఇన్ ఏ గివెన్ టైం సో ఒక్కొక్క 2 బ్యాచెస్ కింద ఏజ్ గ్రూప్ కింద మేము డివైడ్ చేసాము. వాళ్ళందరూ కూడా ఆ మిక్స్డ్ కలర్స్లో ఉన్న బాల్స్ అన్ని కూడా ఇచ్చిన గివెన్ టైం ఎవరైతే తక్కువ టైం ఫ్రేమ్లో మొత్తం ఆల్ ఒక్క ప్లేట్స్లో ఉన్న ఆల్ బాల్స్ ఒకే కలర్ వచ్చేయాలి. సో ఆ విధంగా వాళ్ళు సాగ్రిగేట్ చేయాలి. సో దే ప్లేడ్ వెరీ వెల్. లెట్స్ వాచ్ అండ్ వి ఎంజాయ్. నెక్స్ట్ ఇంకో బ్యాచ్. సో అలా ప్రతి ఒక్కరు కూడా ఏజ్ గ్రూప్ బట్టి వాళ్ళకి ఒక్కొక్కరిని అటాచ్ చేస్తూ అలా అందరి పిల్లల్ని కూడా ఆ విధంగా మేమైతే ఆడించడం జరిగింది. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఆ బాల్స్ అని కూడా ఒక్కొక్కడే కన్ఫ్యూజ్ మాట. సో అయ్యో ఈ బాల్ ఎక్కడ, ఆ బాల్ ఎక్కడ అని చెప్పి అయితే మేమైతే గైడ్ చేసాము. సో మొత్తానికైతే వాళ్ళు కూడా ఆ యొక్క గేమ్ని చాలా యాక్టివ్గా ఆడారు, చాలా స్పోర్టివ్గా ఆడారు. సో వాళ్ళు కూడా గిఫ్ట్లు ఉన్నాయండి, లేకుండా ఉండవు అనుకోండి. సో ఆ విధంగా వాళ్ళు కలర్ బాల్స్ని సాగ్రిగేట్ చేసే గేమ్ అయితే ఆడించాం.
నేను కట్ చేస్తాను. ఓకే. ఓకే ఓకే. ఈ గేమ్ ఇంకా సూపర్ ఫన్నీ గేమ్. భార్యకి చేతికి స్టిక్కర్స్ ప్యాకెట్ ఇస్తాము. భర్తకి 1.5 minute వాళ్ళ భార్య ఎవరు ఫాస్ట్గా తక్కువ టైంలో ఎక్కువ స్టిక్కర్స్ అని అంటిస్తారో వాళ్ళే విన్. లెట్స్ వాచ్ అండి. ఇంకా హాఫ్ మినిట్ ఉంది. ఓన్లీ 20 seconds. బొట్టు మీద బొట్టు పెట్టకండి. మరే మీరు అయిపోయిన లేచిపోవద్దు. అయిపోయిన లేచిపోతే అక్కడ ఉండండి. 10 seconds. 5 seconds more. స్టాప్. కౌంటింగ్ మొదలైంది. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయనేది. సో ఆహా, వీడికైతే ఫోర్ హెడ్ మొత్తం మా చెల్లి డిజైన్ చేసింది మా బావగాడికి. ఇంక మా అన్నీ కూడా పైన అంతా ఖాళీ కదా, మొత్తం అంతా బాగా డిజైన్ చేసింది మా వదిన. అలాగే ఈడి సతిగడికి ఫేస్ మొత్తం అరే రే 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 ఏం డిజైన్ చేశారు రా ఒక్కొక్కరికని. మళ్ళీ ఇందులో ఒక స్పెషల్ ఫోజు. వరే వా, స్టిక్కర్స్ అంటించి కాకుండా మళ్ళీ స్పెషల్ ఫోజ్. సూపర్. నెక్స్ట్ మా నాడనే వదిన. కమాన్ సూపర్. కమాన్ మా బావగాడు రామని చెల్లి. కమాన్. ఓకే ఓకే. అరే బాబు సతీష్ రారా ఫోటో ఫాస్ట్గా. కమాన్. అరే దగ్గర పెట్టండి రా. ఏట్రా మీరు. అది లెక్క. సూపర్. ఇంకా ఓకే ఓకే. అలా తీమా సంఖ్య అలా తీస్తూ ఒక్కొక్కరి ఫేస్ జారిపోతుంది జగ్గుడి కిందకి. డెకరేషన్ అంట లవ్ సింబల్ ఎక్కువ మంది మన ఖాళీగా ఉంది. అదే చెప్తున్నాను, ఖాళీగా ఉంది కదా, డెకరేషన్ చేయమంటున్నాను. కొడుతున్నాడు. బాగుంటదని వాడింది. పిల్లలు సైడ్కి వచ్చాడమ్మా. దూరం వండించడం వల్ల ఎక్కువ కనిపిస్తున్నాయి. 30 seconds మాత్రమే. బాబాయ్ అప్పుడే లాంగ్ టైం చెప్పకూడదు, షార్ట్ టైం చెప్పాలి. అయింది. ఓకే ఇంకా 30 seconds ఉంది. చూసుకోండి. మోహన్ కొట్టే బేగనా రాలిపోతున్నాయి. లాగి గడ్డ లాగి ఎందుకు లాగిస్తుంది. సోనీ కలిపి 4 గంటలకి దివ్య నేను పడి దౌడు కదిపోతే ఇలా మొఖం పొంగిపోతాయి. 5 seconds. 3 2 4 5 2 3 1 స్టాప్. లప్ప ఇది నెక్స్ట్ గేమ్ అండి. సో ఇక్కడ 5 పోల్స్ ఉన్నాయి. అందులో 4 పోల్స్ డిఫరెంట్ కలర్ గ్లాసెస్ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా సాగ్రిగేట్ చేసి ఒక సింగిల్ కలర్లో తీసుకొచ్చారు. ఒక్కొక్క పోల్ ఒక్కొక్క కలర్ తీసుకొచ్చారు గేమ్. ఇది కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఆడాము. ఎవరైతే తక్కువ టైం ఫ్రేమ్లో వాటిని సాగ్రిగేట్ చేస్తారో దే ఆర్ ద విన్నర్స్. సో లెట్స్ వాచ్. ఇదంతా కూడా సెటప్ కూడా మా నాయుడునే చేశాడు. సో వెరీ నైస్. మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాం. లెట్స్ స్టార్ట్ ద గేమ్.
మొత్తానికి గేమ్స్ అయిపోయాయి. ఫైనల్గా గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్. సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అందరు కూడా గెలిచిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో మంచి మంచివి ఇంట్లో హోమ్ అప్లయన్సెస్, ఇంట్లో పనికొచ్చేవి మేము అవి తీసుకోవడం జరిగింది. సో దే ప్లేడ్ వెరీ వెల్. సో ఇగో మొత్తం అంతా అయిపోయింది పిక్నిక్. మిగిలిపోయి ఎలా పంచుకుంటున్నారో చూడండి. ప్యాకింగ్ అరే ఫేస్ కనిపిస్తుంది అమ్మకి. చూపించండి. ఓకే, అలా ఉంచండి. అరే యామి చూడరా. వీడియో అలా ముందుకెళ్ళిపోండి. ఎలా చూడండి వదినా ఏటి వదినా పదండి. చూసుకుంటారండి వెళ్ళండి. అదన్నా ఇంకా హాయ్ చెప్పమన్నారు, హాయ్ చెప్పారు. అక్కడ ఆగిపోకండి రండి. ఓకే పదండి. ఓకే, ఇక్కడ ఏదైతే అమ్మవారి సన్నిధిలోకి వచ్చామో ఆ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ పూజలు చేసి అక్కడి నుంచి మేము బయలుదేరడం జరిగింది. బయలుదేరే ముందు కూడా ఒక చిన్న గేమ్ ఆడించాం, అది కూడా మీకు చూపిస్తాను. అలా అమ్మవారికి నమస్కరించుకొని అలా అక్కడి నుంచి మూవ్ అయ్యాం. సో ఆ పక్కన మా గ్యాంగ్ చూడండి, మా పిల్ల గ్యాంగ్ మొత్తం కూడా ఆడుకుంటున్నారు. అదిగో వాళ్ళందరూ మా మందే అక్కడ అలా ఆడుకుంటున్నారు. సో వీళ్ళందరూ ఆల్రెడీ అమ్మవారిని దర్శించుకొని అక్కడ వెయిట్ చేస్తున్నారు మా కోసం. సో నెక్స్ట్ మనం చెప్పిన కదా ఇందాక ఆ గేమ్లోకి వెళ్దాం రండి. ఇది మీరు చూసే ఉంటారు. సో ఫుట్ ప్రింట్స్ అండ్ హ్యాండ్ ప్రింట్స్ ఉంటాయి. సో అది కరెక్ట్గా మనం గెస్ట్ చేసి ఆ ముందు స్టెప్లోకి ముందుకు వెళ్ళాలి. సో చాలామంది ట్రై చేయలేకపోయారు. యాక్చువల్లీ అలా నెమ్మదిగా వెళ్ళకూడదు, ఒక్కసారే జంప్ చేయాలి. అది ఆ విధంగా వాళ్ళు ఏంటంటే నెమ్మదిగా అటు ఇటు చూసుకుంటూ జంప్ చేస్తున్నారు. మొత్తం వెళ్ళామంటే ఇదో ఈ విధంగా అది చూడండి, జస్ట్ లైక్ ఫ్రాక్ జంప్లో ఉంటుంది. బట్ ఇట్స్ ఏ వండర్ఫుల్ గేమ్. మీకు తెలుసు కదా అందరికీ కూడా చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఈ గేమ్ కూడా. అది ఎండింగ్ కూడా చాలామందికి ఫన్ అనిపించింది, ఎందుకంటే ఎండింగ్ కూడా చాలా చక్కగా మనం ఎండింగ్ చేసాం. బిగినింగ్ ఎలా అయితే స్టార్ట్ చేసామో ఎండింగ్ కూడా అలాగే చేసాం. మొత్తానికి మా వీడియో, మా గేమ్స్, మా ఎంటర్టైన్మెంట్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాము. సో ఇలాగే మేము ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యువర్స్ డీజేస్ అడ్డా.